ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయం హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే ఈ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కార్గో విమానం రన్వే నుంచి దూసుకుపోయి నేరుగా సముద్రంలో తేలింది. ఈ దుర్ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కాగా ఈ ఎయిర్పోర్ట్ను 1998లో ప్రారంభించారు. బోయింగ్ 747-400 అనే కార్గో విమానం క్రాష్ అయ్యింది. ఎయిర్పోర్ట్లోని నార్త్ రన్వే వద్ద అదుపు తప్పి నేరుగా సముద్రంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. అయితే రన్వేపై ఉన్న పెట్రోలింగ్ కారును ఢీకొట్టి నేరుగా సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనలో ఎయిర్పోర్టుకు చెందిన 2 సెక్యూరిటీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా సంఘటన గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ స్టీఫెన్ యు వివరించారు. కాగా ఈ కార్గో విమానం బోయింగ్ 747 దుబాయ్ నుంచి సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిందని ఆయన తెలిపారు. ఇక కార్గో విమానం ల్యాండింగ్ కాగానే ఎయిర్పోర్ట్ నార్త్ రన్వే వైపు దూసుకుపోయింది. అక్కడి ఫెన్సింగ్ ను ఢీకొట్టింది. తర్వాత సెక్యూరిటీ పెట్రోలింగ్ కారు ఈడ్చుకుంటూ సముద్రంలోకి తీసుకువెళ్లింది. కార్గో విమానంతో పాటు సెక్యూరిటీ పెట్రోలింగ్ కారు కూడా ఎయిర్పోర్ట్ సరిహద్దుల్లో ఉండే సముద్రపు జలాల్లో ఆగిపోయి పెట్రోలింగ్ కారులో ఉన్న 30 ఏళ్ల యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో 41 ఏళ్ల వ్యక్తిని ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు వదిలాడు. గజ ఈతగాళ్లను రప్పించి కారును ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఈ కార్గో విమానం ప్రమాద వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫుటేజీని బట్టి చూస్తే విమానం వెనుక భాగం డ్యామేజ్ అయినట్లు కనిపించింది. కాక్పిట్ కూడా ధ్వంసమైంది. కార్గో విమానం మాత్రం పాక్షికంగా సముద్రం నీటిలో తేలుతున్నట్టు కనిపించింది. ఇక ప్రమాదానికి గురైన కార్గో విమానం విషయానికి వస్తే టర్కిష్ ఫ్రైట్ కారియర్ ఏసీటీ ఎయిర్లైన్స్ పేరుతో ఎమిరేట్స్ తరపున కార్గో సర్వీసులను నడుపుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఎమిరేట్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదంలో 4 సిబ్బంది ఉన్నారని, ప్రమాదం జరిగిన వెంటనే వారికి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. కార్గో విమాన ప్రమాదానికి గల కారణం గురించి విచారణ జరిపిస్తామని ఎయిర్ డైరెక్టర్ యు చెప్పారు. ఇక ఈ విమానాశ్రయం ప్రారంభించింది 1998లో. ఇప్పటి వరకు ఇలాంటి ప్రమాదం జరిగిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఇక ఎయిర్పోర్ట్ అధికారులు కూడా విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్వేతో పాటు అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది, సేఫ్గా ల్యాండింగ్ చేసుకోవచ్చునని చెబుతున్నారు. అదీ కాకుండా విమానంలో ప్రమాదం ఎదురైనప్పుడు ఎమర్జెన్సీ సిగ్నల్ ఇవ్వాల్సి అది కూడా ఇవ్వలేదని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. ఇక హాంకాంగ్ పోలీసులు కూడా ఈ ఘటనపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇక దీనిపై టోనీ స్టాంటన్, ఆయన ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్తో పాటు పైలట్ కూడా, ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పటికే కార్గో సిబ్బందితో మాట్లాడారని చెప్పారు. వారు తప్పుడు సమాచారం ఇచ్చినా ఫ్లైట్ డేటా అందుబాటులో ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ బ్లాక్ బాక్స్ నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఈ సంఘటన కూడా రెప్పపాటులో అత్యంత వేగంగా జరిగిపోయిందని చెబుతున్నారు ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు. రన్వేపై పెట్రోలింగ్ చేస్తున్న కారును ఢీకొనడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత ఈ స్థాయిలో ప్రమాదం జరిగిన దాఖలాలు లేవని ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులు తెలిపారు. అయితే ఏబీసీ న్యూస్ అంచనా ప్రకారం దుబాయ్ నుంచి తెల్లవారుజామున ల్యాండ్ కావాల్సిన కార్గో విమానం రన్వేపై ఉన్న సెక్యూరిటీ వాహనాన్ని ఢీకొని రన్వేలో స్కిడ్ అయి ఉండవచ్చునని వెల్లడించింది. అయితే కార్గో విమానంలో ఉన్న 4 సిబ్బంది మాత్రం క్షేమంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎమర్జెన్సీ సర్వీసులను రంగంలోకి దించి గజ ఈతగాళ్లను తెప్పించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ సెంటర్ను యాక్టివేట్ చేశారు. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు నార్త్ రన్వే మూసివేస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్ రాడార్ 24 ద్వారా తెలుస్తోంది. అయితే ఎమిరేట్స్ 747
విమానం రన్వేపై నుంచి నీటిలోకి దూసుకుపోయినప్పుడు సుమారు 49 నాటికల్ మైళ్ల వేగంతో విమానం వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక హాంకాంగ్ సివిల్ ఏవియేషన్లో డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో కార్గో విమాన ప్రమాదం గురించి ప్రస్తావించింది. నార్త్ రన్వేలో ల్యాండింగ్ అయిన తర్వాత నేరుగా సముద్రంలోకి విమానం దూసుకుపోయిందని తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం కార్గోలో ఉన్న 4 సిబ్బందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని, 2 గ్రౌండ్ స్టాఫ్ సముద్రంలో పడిపోయారని తెలుపుతుంది. ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ బ్యూరో అధికార ప్రతినిధి మాత్రం ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఘటనపై చురుగ్గా దర్యాప్తు చేసి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని తెలిపింది. ఇక విచారణలో వాస్తవాలు తెలుస్తాయి. పైలట్ నిర్లక్ష్యమా లేక యాదృచ్ఛికంగా జరిగిందా తేలిపోతుంది.